సో ఇప్పుడు మా అభిషేక్ నామా గారిని శివ గారు మాట్లాడవలసిందిగా మాట్లాడదాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇలా ముందుకు రండి, మాకు సింగిల్ ఫ్రేమ్ కావాలి. సింగిల్ ఏంలో ఉండని హీరో. ఓకే. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మీ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తాను. ఇంత ఇంటర్వ్యూలా? ఓకే. లైఫ్లో ఏదేదో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఒక విజన్ని ప్రాక్టికల్గా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు అండ్ నిషిత గారు. నేను ఎన్నన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎడిటర్ని పెట్టుకుంటానన్నా, ఎవరు అన్నారు, పెద్ద పేర్లు ఇస్తారు కదా, కొత్త తను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాను, ఎవరు అంటే కొత్త తను. సరే హీరోని సెకండ్ ఫిలిం కొత్త తను. ఇదేంటి మీరు అంతా కొత్త అంటున్నారు, 100 అంటున్నారు, మళ్ళీ ఎట్లా మ్యాచ్ చేస్తారనేసి ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు డౌట్ ఉంటుండే. సో దానికి అన్నిటికీ జవాబు ట్రైలర్, రేపు వచ్చే కంటెంట్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెండ్ విల్ షో ఆన్ ద స్క్రీన్, అది ప్రామిస్. అండ్ 3rd July మీరందరికీ ఒక మంచి సినిమా ఇస్తానని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. సారీ సౌందరరాజన్ సార్. సార్ సారీ సార్ సౌందర్ సార్, అశోక్ సార్ ప్లీజ్ కమ్. ప్రణవ్, ఏదైనా విజన్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక సెట్ కానీ ఏదైనా కానీ 100% కావాలంటే ఈ టీం లేకుండా చేయలేకపోతుండే. అశోక్ సార్ కానీ, డిఓపి సార్, జునేద్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఎడిటర్ ప్రణవ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటా. థ్యాంక్ యూ. మా హీరో గారు కంగారులో ఏదో మర్చిపోయారు. కంగారులో మర్చిపోయాను అనమాట మా డిఓపి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే మీరు ఆ విజువల్ వండర్ అంతా దాని వెనుకున్న కారణం